హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నా స్టైల్లో గులాబ్ జామున్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో 1 ప్యాకెట్ గులాబ్ జామున్ తీసుకోవాలి. అది 180 గ్రామ్స్ అయితే ఓకే. అండ్ 1/4 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని పాలు తీసుకుని సరిపడంత పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఎంతసేపు బాగా కలుపుకుంటే పిండి అంత సాఫ్ట్గా చక్కగా క్రాక్స్ లేకుండా బాల్స్ వస్తాయి. అలా పిండి సాఫ్ట్ అయ్యాక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాల్స్ వేసుకోవాలి, లేకపోతే లోపల పిండిగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ షుగర్, 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ సిరప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 3 కప్స్ ఆఫ్ షుగర్, 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ హాట్గా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న బాల్స్ని వేయాలి. అప్పుడే షుగర్ వాటర్ బాల్స్లోకి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో టిప్ ఏంటంటే షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడు త్వరగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అంతే టేస్టీ గులాబ్ జామున్ ఇస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్